ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 128వ శ్లోక వివరణ. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ముందుగా సర్వ వేదాంత సంవేద్య, అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడినది అని అర్థం. వేదాంతం అంటే వేదం అంతమైందని కాదర్థం. వేదమునకు చివరలో చెప్పబడు సారవంతమైన విషయ సంగ్రహం అనే అర్థం అన్నమాట. వీటినే ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్య, యోగము, యోగ జీవన విధానము అన్నీ కలిసే ఉంటాయి. అన్ని ఉపనిషత్తులలో చెప్పబడే జ్ఞానమంతా జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి, ముక్తి రూపిణి, జ్ఞానగమ్య అయినటువంటి అమ్మవారి గురించే. అందుకే అవి ఉపనిషత్తులు, శృతి శిరస్సులు అనే సార్థక నామాలతో జిజ్ఞాసులకు, యోగులకు, మోక్షగాములకు శిరోధార్యాలు అయ్యాయి. సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సత్యానంద స్వరూపిణి. నిత్య సత్యమైన ఆనందమును స్వరూపంగా కలది అమ్మ జగన్మాత అని అర్థం. ఈ ఆనందం అనేది రెండు రకాలు: లౌకికానందము, పరమానందం. లౌకికానందం అనేది క్షణికానందం, ఇది శాశ్వతం కాదు. ఈ ఆనందంలో దుఃఖం ఉంటుంది. త్రిపుర రహస్యంలో ఈ విషయం చాలా గొప్పగా చెప్పబడింది. అనుభవించినంత వరకే ఆ ఆనందం ఉంటుంది, కానీ లౌకిక విషయాల వల్ల వచ్చే ఆనందము శాశ్వతం కాదు. కానీ రెండవదైనటువంటి పరమానందము, ఇది శాశ్వతమైంది. ఈ ఆనందము నిత్యము, సత్యము అయింది. పరబ్రహ్మ అనుభవించేటటువంటి ఆనందము ఇదే అన్నమాట. శ్రీచక్రంలోని 9వ ఆవరణ అయిన సర్వానందమయ చక్రంలో ఆ పరమేశ్వరి ఉంటుంది. అంటే ఆమె ఆనందమయి. సాధకుడు కుండలిని శక్తిని సహస్రారం చేరిస్తే అక్కడ నుండి అమృతపు ధారలు కురిసి యోగి శరీరంలోని నాడీ మండలమంతా తడుస్తుంది. అప్పుడు అతడు పొందే ఆనందము అనిర్వచనీయం. అది అనుభవైక వేద్యం. అంటే అది ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవలసిందే. పంచకోశాలలోనూ 5వదైనటువంటి ఆనందమయ కోశమందు ఆ పరమేశ్వరి ఉంటుంది. ఆమె సత్యానంద స్వరూపిణి. నిత్య సత్య నిరతశయానందమే స్వరూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామం లోపాముద్రార్చిత. లోపాముద్రచే అర్చింపబడినది అని. అగస్త్య మహాముని భార్యనే లోపాముద్ర. వేదాంతం యొక్క స్థితిని కూడా దాటిన తర్వాత ముద్రలు, క్రియలు ఏమీ ఉండవు. ఆ సమయంలోని అనుభవ స్థితిని లోపాముద్ర అంటారు. అమ్మవారిని ఉపాసించినటువంటి భక్తులు, అమ్మవారిని పూజించిన భక్తులు అమ్మవారి మంత్రాన్ని దర్శించి మనకు వ్యాప్తి చేసి ఉన్నారు. మనువిద్య, చంద్రవిద్య, కామసేవిత, కమలాక్ష నిషేవిత, శివారాధ్యలోని అందరూ కూడా అమ్మ మంత్రాన్ని దర్శించి మనకిచ్చిన వారే. అలా అమ్మ మంత్రాలను దర్శించిన వారు లోపాముద్ర. మనువిద్య, చంద్రవిద్య ఎలా చెప్పబడిందో అలా లోపాముద్రకి కూడా శ్రీవిద్యలో ఒక మంత్రం ఉంది. ఇది హకారంతో ప్రారంభమవుతుంది. అగస్త్యునకు హయగ్రీవ స్వామి వారు లలితా సహస్రనామం చెప్పినప్పుడు లోపాముద్ర అగస్త్య అని సంబోధించారట. అంటే లలితా సహస్రనామం వినడానికి అర్హత లోపాముద్రకు పతివి అవడం వల్లనే అని, అందువల్లనే అగస్త్యులకు ఆ అర్హత వచ్చింది అన్న భావంతో అలా సంబోధించారు. అగస్త్యుల వారిని పెళ్లి చేసుకునే దానికోసము లోపాముద్ర గొప్ప తపస్సు చేసిందట. తనని వద్దు అనుకున్న, తను కావాలని అనుకున్న వాణ్ణి వివాహం చేసుకునే దానికి గౌరీదేవిని ఆదర్శంగా తీసుకునే తపస్సు చేసి గౌరీదేవిని ఆరాధించింది లోపాముద్ర. అప్పుడు అమ్మవారు కనిపించి, అంటే అమ్మవారు దర్శనమయ్యి లోపాముద్రకి మంత్రాన్ని ఉపదేశించింది. తపస్సు చేసిన తర్వాత ఆ తల్లియే దర్శనమిచ్చి మంత్రం చెబితే విన్నవారిని ద్రష్టలు అంటారు. భగవంతుడే తన శబ్దాన్ని చెబితే విన్నవాడు ద్రష్ట అయిపోతాడు.
కాబట్టి లోపాముద్రార్చిత ఒక ఋషిక. భారతదేశంలో స్త్రీ ఒక మాతృమూర్తిగా ఆరాధించబడింది. జ్ఞానమూర్తిగా, ఒక జగదంబగా ఆరాధించబడింది. ఒక భారతదేశంలోని స్త్రీ ఆరాధ్యమూర్తిగా దర్శనమిచ్చింది. అలా లోపాముద్రచే ఆరాధింపబడే తల్లి జగన్మాత. అగస్త్యముని భార్య అయిన లోపాముద్రాదేవి నన్ను బాగా ఉపాసన చేసింది కాబట్టి ఆమె పేరుతో ఒక విద్యని నామకరణం చేస్తున్నానని అమ్మనే చెప్పింది. అమ్మవారు మెచ్చిన భక్తురాలు లోపాముద్రాదేవి. ఇప్పుడు మనము లోపాముద్ర అగస్త్యుల వారిని తలిచిన దాని వలన వారి అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. తర్వాతి నామం లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. క్రీడా వినోదానికై కల్పించబడి క్లుప్తీకరించబడే బ్రహ్మాండముల సమూహం కలది అని అర్థం వస్తుంది. సృష్టి ఏర్పడక పూర్వము పరమేశ్వరి ఇచ్ఛాశక్తిగా పరమేశ్వరునిలో ఉంటుంది. జీవేశ్వరునికైనా పరమేశ్వరునికైనా ఈ ఇచ్ఛాశక్తి ప్రేరణ వల్లనే సంకల్పాలు కలుగుతాయి. క్రీడలో వినోదం కూడా కలిసి ఉంటే అది లీల అవుతుంది. ప్రపంచంలో జరిగేవన్నీ పరమేశ్వరుల యొక్క లీలలే. ఆది దంపతుల క్రీడాత్మక వినోదంలో భాగమే ఈ బ్రహ్మాండముల కల్పన. పిల్లలకు బంతి ఆట ఎలా క్రీడ అవుతుందో వీరికి అంటే ఆది దంపతులకు బ్రహ్మాండాల ఆట కూడా అలాగే అవుతుంది. ఆట ముగిసిన తర్వాత పిల్లలు బంతుల్ని దాచేసుకున్నట్లుగా ఆ ఆది దంపతులు కూడా అంటే పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండాలను తమలోనే ముడుచుకుపోయేట్లుగా చేస్తారు. ఈ లీలలకు ప్రేరణ అమ్మవారే కాబట్టి ఆవిడ లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అవుతుంది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.